మా బుక్కు కీపర్లే మాకు అన్యాయం చేశారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు మాకు న్యాయం చేయాలి. ముస్తాబాద్ డ్వాక్రా సంఘ సభ్యుల వినతి. గన్నవరం మండలం ముస్తాబాద్ గ్రామానికి చెందిన డ్వాక్రా సంఘాల బుక్కు కీపర్లు, డ్వాక్రా సంఘ సభ్యులు మా డ్వాక్రా సంఘాల విషయాల్లోకి పార్టీ నాయకులు జోక్యం చేసుకొని మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తమకు న్యాయం చేయాలని వాపోయారు. ఇటీవల కొన్ని నెలల క్రితం గన్నవరం ఏపీఎంగా వచ్చిన అధికారి గ్రామంలో ఉన్న కొందరు పార్టీ నాయకులతో కుమ్మక్కై సభ్యుల అనుమతి కానీ ఎటువంటి అంగీకారం కానీ లేకుండా ఆయనే స్వయంగా ప్రస్తుతం ఉన్న బుక్ కీపర్లను తొలగించి ఇష్టానుసారంగా ఏపీఎంకు నచ్చిన వారిని బుక్ కీపర్లుగా పెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా బుక్ కీపర్లే మాకేం అన్యాయం చేశారని, ఎందుకు తొలగిస్తున్నారని మాకు సమాధానం చెప్పి వెళ్ళాలని డ్వాక్రా మహిళలు కొన్ని రోజుల క్రితం ఏపీఎం సాంబశివరావును ముస్తాబాద్లో నిలదీశామన్నారు. ఆయన పార్టీ జ్యోతి 74 గ్రూపులు, జంగం వాణి 32 గ్రూపులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా పనిచేస్తున్నారని అన్నారు. మా యందు దయ ఉంచి గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అదేవిధంగా ఉన్నతాధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని సుమారు 1000 మందికి పైగా డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. రాజకీయ పార్టీల నాయకులకు వత్తాసు పలుకుతూ మమ్మల్ని నిత్యం ఇబ్బందులకు గురి చేస్తూ మాపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ డ్వాక్రా నుండి ఎటువంటి లబ్ధి చేరకుండా అడ్డుపడుతున్న ఏపీఎం సాంబశివరావుపై చర్యలు తీసుకోవాలని, గన్నవరం నుండి బదిలీ చేయాలని డ్వాక్రా మహిళలు ముస్తాబాద్ పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. దయచేసి ఎమ్మెల్యే గారు ఈ వీడియో చూసి స్పందించి మాకు తగిన న్యాయం చేయాలి. ఇక్కడ లోకల్ గా చేసేవన్నీ మీ దాకా మీరు చర్యలు తీసుకుంటారని మేము నమ్ముతూ మీకు ఈ సమూహంగా టీవీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నామండి. ఇక్కడ మేము ఇబ్బంది పడేది మెయిన్ ఇక్కడ పర్వతనేని రమమ్మని ఆవిడని మీరు అర్జెంటుగా తొలగించాలండి. అలాగే ఏపీఎం సాంబశివరావు గారి వల్ల మాకు బుక్ కీపర్లందరికీ ఇది ఉందండి టార్చరు. ఆయన ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయించాలి. మెయిన్ మీకు ఇదే తెలియజేసుకుంటున్నామండి. మా ద్వారా ఎమ్మెల్యే గారు మీరు తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని, మా 70 సంఘాలు ఊరు మొత్తం మీద మేము కోరుకునేది ఇదేనండి. మీరు చేస్తారు, చేయగలుగుతారని నమస్కారం. నా పేరు నాగమణి, చిటికల నాగమణి. ఆమె వల్ల మాకు ఎలాంటి ఇబ్బంది లేదు బుక్ కీపర్ వల్ల. కానీ ఏపీఎం మాకు రమామణి అని పొండమ్మని ఉంది, వాళ్ళిద్దరి వల్ల మాకు సఫర్ అవుతున్నాం. మా ఇళ్ళకాడ కూడా మగవాళ్ళతో మేము ఇబ్బంది పడుతున్నాం. పద్దాక ఈ మీటింగ్లకు రావడానికి మేము మొన్న 10:30 దాకా మీటింగ్ వేసుకున్నా కానీ మాకు సహకరించలేదండి వాళ్ళు. మమ్మల్ని ముందు వాళ్ళిద్దరు మా ఏపీఎంని ఆ పొండమ్మని తీసేస్తే మాకు చాలా న్యాయం చేసినట్టు అవుతారు మీరు. మేము మా ఆడవాళ్ళందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. మాకు మీరు న్యాయం చేస్తారని మేము ఇది అవుతున్నాం. గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, ముస్తాబాద్ అండి. మాది సురేష గ్రూపు. శుభోదయం వాణి గారు అండి. ఎట్టు పరిస్థితుల్లో వాణి గారిని తీయటానికి దయచేసి వినండి. మా మాటను ఆలోచించండి. మా 32 గ్రూపులకి 320 గ్రూపులు అండి మా ఈ మనుషులవి. వాళ్ళ ఎటువంటి ఇబ్బందులు కూడా మాకు ఎప్పుడు కలగలేదు. 5 సంవత్సరాల మట్టి మాకు ఆయమ్మయ్యాను. దయచేసి ఇప్పుడు కూడా మాకు ఆయమ్మే కావాలి. ఆయమ్మే వాళ్ళ ఏమైనా ఇబ్బందులు ఉండే లెక్క అయితే మేమే సంతకాలు చేసి ఎమ్మెల్యే గారికి అందజేసి ఆమెను తప్పించండి అని మేము కోరుకుంటామండి. అది ముస్తాబాద్ గ్రామము. శుభోదయ గ్రామ సంఘానికి వివోగా పనిచేస్తున్నాను. నా పేరు వాణి. నాకు 32 గ్రూపులు ఉన్నవి. వాటిల్లో మొన్న మాకు మీటింగ్ అని ఏపీఎం గారు నాకు ఫోన్ చేసి చెప్పారు 4:30కి. అయితే సరే సార్ నేను వస్తున్నాను, పెట్టండి మీటింగ్ అన్నాను. మీటింగ్కి వచ్చి సార్ ఏమి చెప్పారంటే సోలార్ గురించి చెప్పారు. సోలార్ గురించి చెప్పిన తర్వాత మీ తీర్మానం బుక్ తీసుకురమ్మా అన్నారు. సరేనండి, నేను తీర్మానం బుక్ తీసుకొని వస్తే దాని గురించి ఇక్కడ ఈ అమ్మాయిని 5 సంవత్సరాలు అయింది తొలగించాలి అనేసి ఏపీఎం గారు చెప్పి నాతో ఆయన సంతకం పెట్టి ఆ తీర్మానం బుక్ రమాదేవి, శ్రీదేవి, బోడపట్టి రవికి ఈ పుస్తకాన్ని అందజేశారు. వాళ్ళు తీసుకెళ్లి గ్రామంలో ప్రతి గ్రూప్ సభ్యురాల దగ్గరికి వెళ్ళి మీ వివో బుక్ కీపర్ గారు మాతో సంతకాలు పెట్టమన్నారు, పెట్టించి నిన్ను తొలగించమన్నారని వాళ్ళకి చెప్పడం జరిగింది. దయచేసి నా యందు దయించి ఎమ్మెల్యే గారికి మాట్లాడితే పొలిటికల్ అంటున్నారు. ఈ గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు మాకే పొలిటికల్ అంటున్నారు. దయచేసి ఎమ్మెల్యే గారు మా యందు దయ ఉంచి మమ్మల్ని బుక్ కీపర్ని తొలగించే కార్యక్రమాన్ని ఆపమని ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నాను. మాది గన్నవరం మండలం, కృష్ణా జిల్లా, ముస్తాబాద్ గ్రామం. మాకు 70 గ్రూపులు ఉన్నాయండి. మాకు 70 గ్రూప్కి జ్యోతి గారు బుక్ కీపర్. తను మాకు అన్ని ఏ సమస్యలున్నా తీర్చిద్ది అని మాకు చెప్పిద్ది.